భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త ఒక ఆయన 1940 నుంచి 1949లో విదేశాలలో చదివారు. అతను విద్యార్థిగా ఉన్న రోజుల్లో ప్రఖ్యాత శాస్త్రవేత్తగా ఐన్స్టీన్ని కలవడానికి వెళ్లారు. ఐన్స్టీన్కి భారతదేశమన్నా, భారతీయ సంస్కృతి సాహిత్యమన్నా ఎంతో ఇష్టం, గౌరవం. మన దేశం నుండి వెళ్లిన శాస్త్రవేత్తను చూడగానే ఐన్స్టీన్ సంస్కృతంలో పలకరించారు. ఐన్స్టీన్ మాట్లాడిన భాష మన శాస్త్రవేత్తకి ఏమీ అర్థం కాక బిక్కమొహం వేశారు. అప్పుడు ఐన్స్టీన్, నేను సంస్కృత భాషలో చెప్తున్నాను, లోపలికి రండి అన్నారు. మీకు సంస్కృతం రాదా? పోనీలే, లోపలికి రండి అని మరోసారి చెప్పి మన శాస్త్రవేత్తను లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. హిందూ తత్వ చింతనకు మూలమైన భారతదేశం నుండి మీరు వచ్చారు. మీ దేశంలో అద్భుతమైన సాహిత్యమంతా సంస్కృతంలో ఉంది. అటువంటి మీకు ఆ భాష తెలియకపోవడం ఆశ్చర్యం కలుగజేస్తుంది. నా గ్రంథాలయంలో భగవద్గీత మొదలు కొన్ని భారతదేశానికి చెందిన ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలున్నాయన్నారు ఐన్స్టీన్. ఆ గదిలో ఐన్స్టీన్ వ్యక్తిగత గ్రంథాలయం ఉంది. విశేషం ఏంటంటే అక్కడ సైన్స్కు సంబంధించిన పుస్తకాలు కొన్నే ఉన్నాయి. ఎక్కడ చూసినా భగవద్గీత పుస్తకాలే ఉన్నాయి. వివిధ వ్యాఖ్యానాలతో మన భారత శాస్త్రవేత్త తెల్లమొహం వేసుకొని వాటినే చూస్తూ ఉండిపోయారు. అప్పుడు ఐన్స్టీన్ మన శాస్త్రవేత్తకు భగవద్గీతను చూపించి, ఇది తెలుసా మీకు అని అడిగారు. దానికి మన శాస్త్రవేత్త చూశానండి అని సమాధానమిచ్చాడు. ఓ చూశారా అంటూ ఐన్స్టీన్ ఇలా చెప్పారు, ఈరోజు నన్ను శాస్త్రవేత్తగా నిలబెట్టింది భగవద్గీతే గాని ఆ సైన్స్ కాదు. నాలో విజ్ఞాన శాస్త్రం పట్ల పరిశోధన దృష్టిని, విశ్లేషణ శక్తిని, విషయ విచారణ చేయగలిగే అంతరిక దృష్టికోణాన్ని కలిగించింది ఈ భగవద్గీతే. నేను సైన్స్కి గొప్ప విలువిస్తాను, కానీ ఆ సైన్స్కి ఆధారం భగవద్గీత అని తెలియని వ్యక్తికి విలువివ్వను అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, పాశ్చాత్యుల్యమైన మేము భారతీయులకు ఎంతో రుణపడి ఉన్నాం. భారతీయులే ప్రపంచానికి గణితంలో సులభంగా లెక్కించే దశాంశ పద్ధతిని కనుగొన్నారు. ఇది లేకపోతే ఎన్నో వైజ్ఞానిక పరిశోధనలు సాధింపబడేవి కాదు అన్నారు. అలా ఐన్స్టీన్ భారతదేశాన్ని గొప్పగా వర్ణించారు. మేము చెప్పేదొకటే, ఇంకా చాలా మంది గొప్పవాళ్ళు కూడా చెప్పేదొకటే, మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఎన్ని బుక్స్ చదివినా భగవద్గీతకు సమానం కాదు. కాబట్టి అందరూ భగవద్గీతను చదవండి, మీ జ్ఞానాన్ని పెంచుకోండి. మేము చెప్పిన దీన్ని కొందరైనా పాటిస్తారనుకుంటున్నాం. జై హింద్.